అందరికీ నమస్తే అండి. వెనుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారికి ఈరోజు కోర్టు షరతులతో కూడిన తీర్పు ఇచ్చిందండి. సో గండిపేట పరిసరాల్లో సుమారుగా 1000 కోట్ల విలువైన భూమిని ఆయన అక్రమంగా క్రమబద్ధీకరించారు అని ఒక నకిలీ జీవోలు సృష్టించి సో దాని ద్వారా ఆ భూమిని ఆయన పరులకు అమ్మాలని చూశాడు. సో జస్ట్ ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు లబ్ధి పొందాలని ఆయన ప్లాన్ చేశాడు. సో ఈ ప్లాను వెనక ఈ 10 కోట్లు ఇన్వెస్ట్ చేసేది ఆయన. దానికి సంబంధించి ప్లానింగు కర్త కర్మక్రియ ఆయనతో పాటు ఇంకో 3-4 ఉన్నారు. సో వాళ్ళందరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా ఈరోజు బ్రహ్మనాయుడు గారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయిందనమాట. సో రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ జరిపి ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు నకిలీ జీవోలు సృష్టించినట్టు ఆరోపిస్తూ పోలీసులు బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇక నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గండిపేటలో ఎకరం ఎంత వాల్యూ ఉంటుందో తెలుసు కదా. సో అటువంటి చోట 1000 కోట్ల విలువైన భూమిని కొట్టేయడానికి అంత ప్లాన్ చేశారు అంటే జస్ట్ ఆయన ఎన్ని రోజులు ఉన్నారండి జైల్లో? వారం రోజులు అనుకుంటా. ఇందులో ఆయన పోలీస్ కస్టడీకి 2 రోజులు వెళ్ళారు. ఈ 3 రోజులు వెళ్ళారు. ఎక్కడ సమాధానం ఏం చెప్పాల. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. ఎందుకు తెలియదు? ఆయన అకౌంట్ నుంచే కదా 4.5 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆల్రెడీ ఈ కేసులో ముందు అరెస్ట్ అయిన వాళ్ళు బొల్లా బ్రహ్మనాయుడు గారే ఇదంతా సృష్టికర్త, ఆయన చెప్తేనే మేము చేసామని చెప్పారు కదా. అంటే పోలీసులకు ప్రాథమిక ఆధారాలు దొరికిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లు అండ్ అక్కడ కొన్ని వాంగ్మూలాలు ఇవన్నీ దొరికిన తర్వాతే బ్రహ్మనాయుడు గారి వరకు వచ్చి అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలో నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు అని ఆయన చెప్పి తప్పించుకున్నారు, అందరూ చెప్పినట్టే. సో దాంతో మళ్ళీ ఈరోజు కోర్టుకి తీసుకెళ్తే కోర్టు ఏమో బెయిల్ ఇచ్చేసింది. ఇంకెవరికి భయం ఉంటుందండి? భూ అక్రమాలు చేయడానికి ఇంకెవరికైనా భయం ఉంటుందా? భయం ఉండదు. చాలా ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది కదా. ఇదొక ఎత్తు అయితే వినుకొండ నియోజకవర్గంలోనే బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇలాగే భూ ఆక్రమణలు భారీగా జరిగాయి. అసలు హైదరాబాద్లో ఈయనేమి ఎమ్మెల్యే కాదు, హైదరాబాద్లో ఈయనకు అంత హవా కూడా లేదు. కానీ అక్కడే 1000 కోట్ల భూమి మీద, ఈ 1000 కోట్ల విలువైన భూమి మీద కొనేశాడంటే మరి ఆంధ్రప్రదేశ్లో తన సొంత నియోజకవర్గంలో తను 5 ఏళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూముల్ని వదలకుండా ఉంటారా? వదలలేదు. చాలా భూములను వదలలేదు. దాదాపుగా ఒక 70 మంది బాధితులు ఉన్నారు. ఒక ఎకరమో 2 ఎకరాలో 5 ఎకరాలో 10 ఎకరాలో కావాల్సిన కాడికి బినామీల పేరిట వేరే వాళ్ళ పేరిట అక్కడ రెవెన్యూ అధికారుల సహకారంతో చాలా వరకు రికార్డులు మార్చేశారు. అర్హులకి భూమి లేకుండా చేశారు. ఆక్రమణలు జరిగాయి, భూ కబ్జాలు జరిగాయి. దానికి సంబంధించిన బాధితులు మన ఛానల్కి ఆల్రెడీ నేను వీడియో చేశాను. బొల్లా గారి బాధితులని ఒక వీడియో కూడా చేశాను. వీలైతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిద్రలేవాలి. వినుకొండ నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు భూ అక్రమాలు ఎంత మేరకు జరిగాయి? సో దీనిలో అప్పటి ఎమ్మెల్యే గారి పాత్ర ఏమిటి? సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇక్కడ ఈ ఒక్క నియోజకవర్గంలో వెతికి తీస్తే చాలా వరకు పైలట్ ప్రాజెక్టులు అంటారు కదా, అలా వినుకొండ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా వెతికి తీయండి. వైసీపీ హయాంలో 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎంతవరకు భూ అక్రమాలు జరిగాయి, దాని విలువ ఎంత అనేది, దాన్ని బట్టి రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో కూడా వెలికి తీయచ్చు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ భూ అక్రమాల విలువ లక్షల కోట్లు ఉంటుంది వైసీపీ హయాంలో జరిగినవి. కానీ ఎందుకో కూటమి మెతక్గా ఉంటుంది. అసలు అధికారం కోల్పోయి 2 ఏళ్ళు గడిచినప్పటికీ వైసీపీ వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచినప్పటికీ ఇప్పటికీ కార్యకర్తల అసంతృప్తి కారణం ఏంటి? మెతక్గా ఉంటున్నారని చాలా చోట్ల. అండ్ కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళతో టీడీపీ వాళ్ళే బిజినెస్ చేసే పరిస్థితి, ఇద్దరు కలిపి బిజినెస్ చేసుకునే పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో. కొన్ని అంశాల్లో పెద్దలకి అండ్ వైసీపీ వాళ్ళకి లాలూచి ఉన్న పరిస్థితి. అందుకే నేనేమంటున్నానంటే ఫైనల్గా వినుకొండ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన భూ ఆక్రమణల మీద ఒక సిట్ వేయండి, ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ తెప్పించుకోండి. ఆ తర్వాత చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి. దానివలన గతంలో తప్పులు చేసిన ఎమ్మెల్యేలకు భయం వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా భూ ఆక్రమణలు చేయడానికి, భూ కబ్జాలు చేయడానికి భయపడతారు.
సో ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. అంత నిర్లక్ష్యంగా అయితే ఉండకూడదు భూ ఆక్రమణ మీద. థ్యాంక్ యూ.